వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 ఏళ్ల సమయం పడుతుందని వ్యాఖ్య. నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన, వినతుల స్వీకరణ. ఎమ్మెల్యే బోండా ఉమా వైఖరిని నిరసిస్తూ శిరోముండం చేయించుకున్న వైసీపీ నేత. రుషికొండ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు, ప్రజాధనాన్ని లూటీ చేశారన్న టీడీపీ. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, విశాఖ రుషికొండపై నిర్మాణాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీ బృందం పరిశీలించారు. కళ్లు చెదిరిపోయే విధంగా దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు విచారణలో తేలింది. ఒక్క బాత్రూమ్ ధర 25 లక్షల రూపాయలు అవుతుందని అంచనాలు వేశారు. ఇంత భారీగా నిర్మాణాలు చేపట్టిన అవసరం ఏమీ ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఇంత భారీగా నిర్మాణాలు చేపట్టిన ఆవశ్యకత ఏముందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వీటన్నిటిపై విచారణ జరిపి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబాస్ నుంచి రియాసీకి రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలో నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్య వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు.
అనుకున్నట్లుగా జగన్ ప్రభుత్వం పోలవరం పనులు కొనసాగించి ఉంటే 2020 చివరి నాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అన్ని సవ్యంగా జరిగితే పోలవరం పూర్తికి మరో 4 సీజన్లు పడుతుందని అధికారులు చెబుతున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలవరం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలనలు ప్రారంభించారు. ప్రతి సోమవారం ఈ పనుల సమీక్ష ఉంటుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అనుకున్నట్లుగానే సోమవారం ఉదయం పోలవరం నిర్మాణం పనులను ముఖ్యమంత్రిగా ఆయన పరిశీలించి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఏజెన్సీని మార్చడంతో వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని అధికారులు తెలిపారు. దీంతో నష్టం కలిగించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా మరో 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సమయం పడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం అంటే కొంచెము ఈ బోర్డులోకి ఎన్క్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేసాం సార్. ఎంతవరకు మీరు ఎన్క్రోచ్ కావచ్చు కెపాసిటీకి మినిమం ల్యాండ్ ఎక్విజిషన్తో 35,000 క్యూసెక్స్ వరకు అంటే కటింగ్ అయింది సార్ కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటే, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు. 35,000 తీసుకెళ్ళాం సార్. ఇప్పుడే ల్యాండ్ మినిమం ఎఫర్ట్. లేదు ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ రిపోర్ట్ కూడా చేశాం సార్. 35,000 ఆల్రెడీ చేసాం నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటంటే వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా ఈ వైడెన్ చేయడం బెస్ట్ సార్. ఏ కెనాల్ కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 వాటర్ ఇవ్వాలంటే వైడింగ్ చేయాలి. ఇప్పుడు వైడెన్ చేద్దాం నేను అడిగేదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్, ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు అదే వైకుంఠపురం కదా ఐఎమ్ సేయింగ్ ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం రైట్ పెంచాలి. ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేసాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మనం ప్రాజెక్ట్ వాటర్ వర్క్ కంప్లీట్ అది 8,000 క్యూసెక్స్ తీసుకోవాలి. సాగర్ రైట్ అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా మొత్తం అయితే చేస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000 అబౌట్ 12,000 సార్. 11,000 నాగార్జున రైట్ కెనాల్ రైట్ 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000 మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. చరిత్ర I know. This is very. I do, sir. Gallery walk road. This is the road is about 6.5 kilometers. Flow to the river schools. Is 8.5 kilometers. Normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, 8.5 available కొంచెం ఉంది సార్.
వీఆర్ డిప్లీటింగ్ ఓన్లీ 6 వస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ న్యూ జల్పాయిగుడిలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ బోగి గాల్లోకి ఎగిరింది. సుమారు 15 మీటర్ల ఎత్తులోనే బోగి ఆగి ఉండడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. తాడేపల్లి వాసులకు ఆంక్షల నుండి విముక్తి లభించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాస పరిసర ప్రాంతాల్లో బారికేడ్లతో ఇనుప కంచెలతో మూసివేసిన రోడ్లకు విముక్తి కలిగింది. పోలీస్ ఆంక్షలతో జగన్ నివాస సమీపంలో పరిసర ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. నారా లోకేష్ మంత్రి అయ్యాక ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా చొరవ తీసుకున్నారు. స్థానిక ప్రజలు నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని దుర్మార్గమైన పనులు చేయడం, ఎవడైనా ఏ పొలిటికల్ లీడర్ అయినా దుర్మార్గమైన పనులు చేసేవాడికి సెక్యూరిటీ ఎక్కువ కావాలి. ఇది 3 రోడ్లు ఉంటే ఒక రోడ్డు ప్రజలు వదిలేయచ్చు కదా. బహురైస్ గల్ఫా సేవ జనసేన కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ జనసేన 100% స్ట్రైక్ సాధించిన సందర్భంగా బహ్రైస్లోని నివసిస్తున్న జన సైనికులు, వీర మహిళలు జనసేన జయకేతనం అంటూ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకుని అందరూ లేచి నిలబడి స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ కేరింతలతో చప్పట్లు కొట్టారు. బహ్రైస్ జనసేన కన్వీనర్ రాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చారని, అమ్మ నాన్న చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. బెహారస్ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 500 మంది వరకు తెలుగువారు వచ్చి ఆనందంతో ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు. జనసేన బహ్రెయిన్ కన్వీనర్ అండ్ ప్రెసిడెంట్ గత 14 ఏళ్లుగా బహ్రెయిన్లో ఆయన ఉంటూ తన వంతు బాధ్యతతో సోషల్ వర్కర్గా మరియు తెలుగు మీడియా జర్నలిస్ట్గా శ్రీ రాయుడు గారు తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. 10 ఏళ్లుగా జనసేనానితో అడుగు వేస్తూ ఈసారి ఎలక్షన్లో 2 నెలలు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రదేశంలో కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. ప్లీజ్ వెల్కమ్ ఆ ప్రెసిడెంట్, గల్ఫ్ జనసేన ప్రెసిడెంట్ కన్వీనర్ కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. జై జనసేన. ఎలా ఉంది ప్రోగ్రామ్? నచ్చిందా మీకు? ఎలాగైనా ఎట్టకేలకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన, దుర్మార్గపు పాలన అంతమొందింది. దానికి అందరూ సంతోషిస్తున్నారు కదా. ముఖ్యంగా ఈ ప్రోగ్రాము గల్ఫ్ సేన జనసేన బహ్రెయిన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మనకి గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో 6 కంట్రీలు ఉన్నాయి. ఒకటి దుబాయ్, మస్కట్, ఖత్తర్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్. ఇన్ని కంట్రీలు కలిసి పనిచేస్తూ మనకి మెగా ఫ్యామిలీతోనూ జనసేన పార్టీతోనూ అనుసంధానంతో ఉంటూ ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళు మనతో కాంటాక్ట్లో ఉంటారు. ఓకే. ముఖ్యంగా మనకు జీవితంలో ఎవరైనా సరే ప్రతి జీవితంలో కూడా తన అమ్మ నాన్న వాళ్ళందరే ముఖ్యులు. వాళ్ళ తర్వాత నాకు మాత్రం నా జీవితంలో అమ్మ నాన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఎందుకంటే మా నాన్న జీవితంలో మనం కష్టపడి పైకి రావాలంటే తప్పుడు దారిలో పైకి రాకూడదు, కష్టపడి పైకి రావాలని అదొక్కటే దారుణం చెప్పి నాకు సూచించారు. మా అమ్మ అందరితోనూ స్నేహంగా ఉండాలి, అందరితోనూ ఒకేలా ఉండాలి అనే ఈ సొల్యూషన్ నాకు ఇచ్చారు. అందరితోనూ సమానంగా ఉండాలి, అందరినీ ఒకేలా చూడాలని. చిరంజీవి గారు అయితే నేను చదువుకున్న రోజుల్లో, తర్వాత కాలేజీ రోజుల్లో కూడా ఆయన ఒక సాంగ్ వచ్చింది, స్వయం కృషి సాంగ్.
చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అనే సాంగ్ ఉంటుంది. అందులో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మనవంతు సాయం చేయాలని, అది ఏ సాయం సార్, చిన్న సాయం అని కూడా, చిన్న లిఫ్టింగ్ అయినా, డబ్బులతో పని లేకుండా మనవంతు సాయం ఇప్పుడు చేసుకోవాలని ఆయన మనకు నేర్పారు. పార్టీ మారారన్న అక్కస్తో తనపై విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు కక్ష సాధింపు చర్యలు చేపట్టారని కార్పొరేటర్ నందేపు జగదీష్ పాపోయారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ శిరోముండనం చేయించుకున్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన జగదీష్ బోండా ఉమాకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ తరపున బోండా ఉమామహేశ్వరరావు గెలుపొందారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన అక్రమ కట్టడాన్ని 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఆ భవనం జగదీష్ది కావడం విశేషం. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశానన్న అక్కస్తోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి తన భవనాన్ని కూలగొట్టారని జగదీష్ వాపోయాడు. సోమవారం ఉదయం తన ఇంటి ముందు శిరోముండనం చేయించుకున్నారు. అతని భార్య కూడా చేయిస్తానంటూ పంతం పట్టడంతో పోలీసులు పట్టుకుని జగదీష్ ని అదుపులోకి తీసుకున్నారు. రమ్మనండి, ఆయన రమ్మనంటే నేను కాళ్ళు పట్టుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను సరిగుండు చేయించుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను చేయించుకుంటా. వాళ్ళకి వెళ్తా నా కొడుకు నానా నీకు 5:30 వరకు టైం ఇచ్చారు, మేము 20 మంది లాయర్లం వచ్చి మేము అవుతాం, గొడవ చేయమని. వద్దు నానా వద్దు, అతను ఏం పాలు కొట్టిస్తామనండి, అతను ఏం పాలు కొట్టిస్తామనండి. అయిపోయింది, నా జీవితం ఏం పాడు చేయలేదు, ఇంకోటి జరగకూడదు అన్యాయం. ఆఫీసర్ గారండి, మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఎవరి మీద? మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ హరిబాబు అని అతను ఉన్నాడు. అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టించాడు. ఎవరిని వదలరు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నాకు తప్పు పరిచయం. నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది చేశాను. రోడ్డు మీద ఉంచాలి నేను సార్, నేను రోడ్డు మీద ఉంచుకోండి, మీకు గౌరవిస్తాను. మీ పేరు ట్రాఫిక్ జామ్. బాబు రోడ్డు మీద ఎవరున్నారు, వెళ్ళిపోండి, రోడ్డు మీద వెళ్ళి మోసం చేశారు. నా ఇల్లు పగల కొట్టించాలమ్మా, నా ఇల్లు పోలీస్ ఆఫీసర్ ఇలాగే ఉంటుంది. మరి ఏమండి సార్, వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏం లేదు, నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా, నా బిల్డింగ్ పగల కొట్టించాడు. నా బిల్డింగ్ చేయండి పోలీస్ ఆఫీసర్, మీ మాట అంటారు. కృష్ణ గారు మీ పేరేంటండి, మీ మాట అంటారు. నేను రోడ్డు నీ గెలుపు కోసం ఏమైనా చేశా, నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా. అదే వైసీపీ వాళ్ళు ఇవాళ వచ్చిన నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎంత దుర్మార్గుడివి. నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు పాలు కొట్ల, నువ్వు ఇవాళ 12 మంది పాలు కొట్టించావు. ఒక దళిత నాయకుడి మీద ఇది ఆవిడ సందేశాలు అనుకుంటే మీరు అయిపోయింది. పోలీస్ అధికారులు అయిపోయింది, ఇంకా సెకండ్లు వెళ్ళిపోతా. అధికారులు సెకండ్లు వెళ్ళిపోతా. అమ్మ మీరు రండి బాబు, మీరు రండి, ఇద్దరు పెట్టుకోండి. ఇది బాగుండవు అరాజకాలు, ఇవన్నీ బాగుండవు వయసు అరాజకాలు ఇవన్నీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 4 ఏళ్ల సమయం పడుతుందని వ్యాఖ్య. నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన, వినతుల స్వీకరణ. ఎమ్మెల్యే బోండా ఉమా వైఖరిని నిరసిస్తూ శిరోముండనం చేయించుకున్న వైసీపీ నేత. ఋషికొండ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు, ప్రజాధనాన్ని లూటీ చేశారన్న టీడీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.